హే గైస్ ఎలా ఉన్నారు? మేము 3వ తారీఖు హైదరాబాద్ నుంచి గోవా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ అంతా తీసుకున్నాం. ఫ్లైట్ కోసం అని వెయిట్ చేస్తున్నాం. అక్కడ డిస్ప్లేస్ ఉంటాయి కదా, అంటే ఏ ఫ్లైట్ ఏ టైంకి వస్తుందని డిస్ప్లే ఉంటాయి కదా, అవి చూసాం. చాలా వరకు ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని ఫ్లైట్స్ అయితే 10 hours 20 hours 1 day డిలే అని ఉన్నాయి. నాకేం అర్థం కాల. ఏదో అయి ఉంటుందిలే, మన ఫ్లైట్ టైంకి వస్తుంది కదా అని లైట్ తీసుకున్నాం. మా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గరికి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 15 అనుకుంటాం. పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ ఇండిగో స్టాఫ్ ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు అనమాట. బయట అయితే కొట్టేసేవాళ్ళు, అంత కోపంగా ఉన్నారు. సరే అప్పుడప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం కామనే కదా అని మేము వెళ్ళి ఫ్లైట్ ఎక్కాం. గోవాలో దిగాం. అక్కడ బ్యాగేజ్ అంటే లగేజ్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఆ దగ్గరికి వెళ్ళాం. ఒక సైడ్ మొత్తం లగేజెస్ ఉన్నాయి. దాదాపు ఒక 100 బ్యాగులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. నేను ఎప్పుడు అలా చూడలే. ఏందా అని నెట్ ఓపెన్ చేసి చూస్తే ఇండిగో ఇష్యూ గురించి తెలిసింది. సరే గోవా వెళ్ళాం, మళ్ళీ రిటర్న్ రావాలి కదా. 6th హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఉంది. నాకు కావాల్సిన టైంలో ఇండిగో ఫ్లైట్ ఒక్కటే ఉంది. సరే 3 days అయింది కదా, ఇష్యూ అంతా సెటిల్ అయి ఉంటుందని ఇండిగో ఫ్లైట్ బుక్ చేసాం. మార్నింగ్ 9కి ఫ్లైట్, 7:30 కల్లా వెళ్ళిపోయాం. బయట సెక్యూరిటీ ఉంటారు కదా, టికెట్ చూశాడు, కింద నుంచి ఒక పేపర్ తీశాడు. మీ ఫ్లైట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు, అక్కడ కౌంటర్లో అడగండి అన్నాడు. మేము షాక్ అయిపోయాం. ఇన్ కేసు ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఏంది అన్న ఫ్లైట్ ఉందని ఓపెన్ చేసి చూస్తే మామూలుగా 3000 ఉండే ఫ్లైట్ 23,000 30,000 ఉంది. ఏం అర్థం కాల. అక్కడ కౌంటర్ దగ్గర ఆల్రెడీ చాలామంది ఉన్నారు, గొడవ కూడా అవుతుంది. ఇంతలో నా పక్కన ఒకరు వచ్చారనమాట. వాడు 2 days నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడంట. పాపం స్నానం కూడా చేయలేదు. 2 days నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను బ్రో, ఇంకా ట్రైన్ తీసుకొని వెళ్తానన్నాడు. అదేదో ఫస్ట్ రోజు చేయొచ్చు కదా బ్రో అన్న. సరే 1 గంట తర్వాత హైదరాబాద్లో మీ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది, మీరు వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవచ్చు అని చెప్పారు. 2 hours లేట్ అయినా కానీ మా ఇండిగో ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్ ఎక్కాం, హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం. బట్ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే మా ఫ్లైట్ ఒక్కటే లేట్ అయినా వచ్చింది. మిగతా ఇండిగో ఫ్లైట్స్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఇలాంటి స్టోరీస్ ఇంకా కుప్పలు ఉన్నాయి. మహర్షి జానీ ఇంకా అతని స్టూడెంట్స్ 5-6 నెలలు కష్టపడి మేజర్ నేషనల్ టెక్ కాంటెస్ట్ కోసం ప్రిపేర్ అయ్యారు. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల కాంపిటీషన్ మిస్ అయిపోయారు. షిల్లాంగ్కి చెందిన ఒక లేడీ రీసెంట్ గా తన భర్తని కోల్పోయింది. ఆమె తన భర్త బాడీని క్యాస్కెట్ లో పెట్టి ఆ క్యాస్కెట్ తో ట్రావెల్ చేయాల్సి ఉంది. కానీ 48 గంటల పాటు తన ఫ్లైట్ డిలే అవడంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె భర్త బాడీ 48 hours తర్వాత క్యాస్కెట్ లో డీకంపోజ్ అవడం స్టార్ట్ అవుతుందంట. ఒక ఫ్యామిలీ 21 లక్షలు పెట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో వెడ్డింగ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్టోరీస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎగ్జామ్స్ మిస్ అయ్యాయి, సర్జరీస్ పోస్ట్ పోన్ అయ్యాయి, చాలా మంది బ్రతుకులు తలకిందులయ్యాయి. అండ్ ఈ స్టోరీస్ అన్నిటికీ కారణం ఇండిగో. ఇండియన్ ఏవియేషన్ ఫీల్డ్లో లార్జెస్ట్ ఎయిర్లైన్. ఇండియన్ మార్కెట్లో 64.2% షేర్. రోజుకి 2700 ప్లేన్స్ని ఫ్లై చేసే కెపాసిటీ. 2022లో గ్లోబల్గా మోస్ట్ పంక్చువల్ ఎయిర్లైన్గా 15th ర్యాంక్. కానీ అదే ఇండిగో ఈ రోజున కొన్ని వేల మంది నిరాశకి నిస్పృహకి కారణమయ్యాయి. ఒక వ్యవస్థలో మోనోపోలీ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. बेंगलोर इंडिगो फ्लाइट सभी कैंसिल होने के बाद की पोजीशन ఏదో సూట్ కేసు మేళలాగా ఉంది కదా, ఇది బెంగళూరులోని ఒక ఎయిర్పోర్ట్. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఫుడ్ వాటర్ అందక ఎంతో మంది ఎయిర్పోర్ట్ ఫ్లోర్స్ మీద పడుకోవాల్సిన సిచ్యువేషన్ కి అసలు కారణం ఏంటి? లార్జెస్ట్ ఎయిర్లైన్ అయిన ఇండిగో ఇంత పెద్ద డిజాస్టర్ ని ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం పదండి. December 2nd ఇండిగో క్రైసిస్ అన్ఫోల్డ్ అయింది. రోడ్డు మీద ధర్నాలు చేస్తారు చూడండి, అలా ఎయిర్పోర్ట్ లోపల స్లోగన్స్ అరుస్తూ ధర్నాలు చేసే రేంజ్ కి సిచ్యువేషన్ వెళ్ళింది. క్రైసిస్ December 2nd 2025న మొదలైంది. కానీ ఈ క్రైసిస్కి బీజం మాత్రం లాస్ట్ ఇయర్ మేలో పడింది. 2024 మేలో ఇండియన్ ఎయిర్లైన్స్ని మానిటర్ చేసే DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని కొత్త FDTL రూల్స్ని తీసుకొని వచ్చింది. FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ అనమాట. ఈ కొత్త FDTL రూల్స్ని తీసుకొని రావటం వెనుకున్న మెయిన్ కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్లో పనిచేసే పైలట్స్కి పని భారం తగ్గించడం.
యాక్చువల్లీ పైలట్స్ ఫ్యాటిగ్యూ ఇష్యూస్ గురించి పైలట్స్ యూనియన్ ఎన్నో ఏళ్ల నుంచి డీజీసీఏకి మల్టిపుల్ టైమ్స్ రిపోర్ట్ చేస్తూ వస్తుంది. మీకు 2010లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 యాక్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది. పైలట్ అలసిపోయి పడుకోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. సో పైలట్స్ అలసిపోవటం, నాన్ స్టాప్గా రెస్ట్ లేకుండా ప్లేన్స్ని ఫ్లై చేయటం, ఇవన్నీ ప్రజల ప్రాణాలకి హాని కల్పిస్తాయి అనే ఉద్దేశంతో 2024లో డీజీసీఏ కొన్ని కొత్త FDTL రూల్స్ని తీసుకుని వచ్చింది. కొత్త రూల్స్ అంటే ఏం లేదు, ఇంతకుముందు పైలట్స్కి మినిమం వీక్లీ రెస్ట్ 36 అవర్స్ ఉంటే కొత్త రూల్స్ ప్రకారం 48 అవర్స్ ఉండాలి. పర్ వీక్కి లేట్ నైట్ ఫ్లయింగ్ని లిమిట్ చేయటం ఇలాంటివి అనమాట. బేసిక్గా ఏంటంటే పైలట్స్ అలసిపోకుండా చేయటమే ఈ కొత్త రూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఈ కొత్త రూల్స్ అనేవి ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ లైక్ ఎయిర్ ఇండియా, ఇండిగో, ఫ్లై బిగ్, స్టార్ ఇండియా ఇలా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఎయిర్లైన్ పాటించాల్సి ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రూల్స్ని డీజీసీఏ ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేసింది. 2024 మేలో కొత్త రూల్స్ని అనౌన్స్ చేసినా కూడా ఫస్ట్ ఫేజ్ జూలై 1, 2025 మొదలైంది. అండ్ ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫైనల్ ఫేజ్ నవంబర్ 1, 2025 మొదలైంది అనమాట. ఈ న్యూ రూల్స్ని చాలా వరకు ఎయిర్లైన్స్ వ్యతిరేకించాయి. బయటకి చెప్పుకోకపోయినా కానీ ఈ ఎయిర్లైన్స్ అనేవి కూడా ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఈ కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొత్త పైలట్స్ని, స్టాఫ్ని హైర్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్లైన్స్ అన్ని ఒక్కటయ్యి అప్పటికప్పుడు స్టాఫ్ని, పైలట్స్ని హైర్ చేసుకోవడం కష్టం అని అంటేనే ఈ రూల్స్ని 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేసి టైం ఇచ్చారు. ఇంత టైం ఇచ్చినా కూడా ఇండియన్ ఎయిర్ మార్కెట్లో మేజర్ షేర్ ఉన్న ఇండిగో రూల్స్కి తగిన చేంజెస్ చేయలేదు. అండ్ అలా చేంజెస్ చేయకపోవటమే ఇప్పుడు ఇండియాలో దాదాపు 2 లక్షల మందిని బాధ పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే న్యూ రూల్స్కి సరిపడే స్టాఫ్ని కానీ పైలట్స్ని కానీ ఇండిగో హైర్ చేసుకోలేదు. అది కూడా డీజీసీఏ హైరింగ్కి టైం ఇచ్చి రూల్స్ని ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేసినా కూడా మొదటి నుంచి ఇండిగో లో కాస్ట్ క్యారియర్ మోడల్స్తో ఎయిర్ మార్కెట్లో ఛాంపియన్గా ఉంది. మిగతా ఎయిర్లైన్స్తో కంపేర్ చేస్తే ఇండిగో దగ్గర స్టాఫ్ తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా తక్కువ అంటే తక్కువ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ప్లేన్స్ కంఫర్టబుల్గా మేనేజ్ చేసే రేంజ్కి స్టాఫ్ ముందు నుంచి లేదు. పైలట్స్ మీద, స్టాఫ్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నా కూడా ఓల్డ్ రూల్స్ని ఫాలో అవుతూ మేనేజ్ చేసేది ఇండిగో. కానీ ఎప్పుడైతే న్యూ రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యాయో ఆల్రెడీ షార్ట్ స్టాఫ్డ్ ఇండిగో ప్యానిక్ అవ్వడం మొదలుపెట్టింది. యాక్చువల్లీ ఈ ప్యానిక్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఇండిగోకి వచ్చింది. డీజీసీఏ పెట్టిన రూల్స్కి తగ్గట్టు స్టాఫ్ని తీసుకుని ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఓల్డ్ స్టాఫ్తోనే కొత్త రూల్స్ ఫాలో అవుదాంలే అనే ఒకే ఒక క్రిటికల్ స్ట్రాటజిక్ మిస్టేక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి దారి తీసింది. నవంబర్ 2025లో ఇండిగో 1232 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. ఈ 1232 ఫ్లైట్స్లో 755 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడానికి గల వన్ అండ్ ఓన్లీ రీజన్ కొత్త FDTL రూల్స్ని ఫాలో అవ్వకపోవటం. దీనివల్ల 85 to 90% ఉండే ఇండిగో ఆన్ టైం పర్ఫార్మెన్స్ 67.7%కి పడిపోయింది. నవంబర్తో ఇది ఆగదని ఇండిగోకి తెలుసు. సో మళ్ళీ అదే మిస్టేక్, ఉన్న స్టాఫ్తోనే కొత్త రూల్స్ ఫాలో అవుదామని ట్రై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రూల్స్ ప్రకారం వీక్లీ రెస్ట్ 48 అవర్స్కి మారింది. సో ఎలాగలా బయటపడాలి అనే ఉద్దేశంతో ఫ్లైట్ టైమింగ్స్ని మార్చడం మొదలుపెట్టింది. అంటే 2 డేస్కి ఒకసారి పైలట్స్ని షఫుల్ చేయటం లేదా ఫ్లైట్స్ని రీస్కెడ్యూల్ చేయటం చేసింది. చివరికి సిచ్యువేషన్ ఎలా తయారైందంటే పైలట్ అవైలబిలిటీని బట్టి ఫ్లైట్స్ని స్కెడ్యూల్ చేయటం మొదలుపెట్టింది. ఇక్కడ ఇండిగో ఫుల్గా ప్యానిక్ అయిపోయింది. నార్మల్గా ఫ్లైట్ ప్లాన్స్ని ఎయిర్లైన్స్ 1 to 2 months ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాయి. కానీ ప్యానిక్లో ఉన్న ఇండిగో 48 అవర్స్ ముందు ఫ్లైట్స్ని ప్లాన్ చేసింది. సో క్లియర్గా వీళ్ళ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిపోయిన సిస్టమ్నే ఇండిగో నడుపుతూ వచ్చింది. ఇప్పుడు ఒక ముడిని విప్పడానికి మరొక ముడి వేసినట్లు ఇండిగో ఫ్లైట్ స్కెడ్యూల్స్ని మారుస్తూ పైలట్స్ని స్వాప్ చేస్తూ వెళ్ళిపోయి చివరికి విప్పడానికి వీలు కాని ముడిని క్రియేట్ చేసుకుని చివరికి వేల ఫ్లైట్స్ దాకా క్యాన్సిల్ చేయాల్సిన సిచ్యువేషన్ని తీసుకొచ్చింది. ఇండిగో సిస్టమ్ ఎంత దారుణంగా కొలాప్స్ అయిందో అర్థం కావాలంటే వాళ్ళ ఆన్ టైం పర్ఫార్మెన్స్ని చూస్తే అర్థమైపోతుంది. డిసెంబర్ 1న 49.5% ఉన్న ఇండిగో ఆన్ టైం పర్ఫార్మెన్స్ డిసెంబర్ 4కి 8.5%కి పడిపోయింది. ఇక్కడ వెదర్ ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఈ సిచ్యువేషన్ రావడానికి కారణమయ్యాయి. కొత్త రూల్ ప్రకారం మిడ్ నైట్ నుంచి 6 AM వరకు ఫ్లై చేస్తే ఫుల్ నైట్ డ్యూటీగా కౌంట్ వేస్తారు. ప్లస్
ఓన్లీ 8 అవర్సే నైట్ ఫ్లయింగ్ అలౌడ్, అది కూడా వీక్కి 2 నైట్ ల్యాండింగ్స్. సో ఇక్కడ ఏమైందంటే చాలా ఫ్లైట్స్ మంచు వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్గా స్టార్ట్ అయ్యి లేట్గా ల్యాండ్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ 10 PM ఆర్ 11 PMకి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ 12 గంటల 5 నిమిషాలకి లేదా 1 గంట 40 నిమిషాలకి ల్యాండ్ అయినా కూడా అది మిడ్ నైట్ క్రాస్ అయ్యాక ల్యాండ్ అయినట్లే. అండ్ కొత్త రూల్స్ ప్రకారం అది పైలట్కి నైట్ డ్యూటీ కిందకి వస్తుంది. అండ్ ఒక నైట్ డ్యూటీ చేసిన పైలట్ ఆ నెక్స్ట్ మార్నింగ్ మ్యాండేటరీ రెస్ట్ పీరియడ్ తీసుకోవాలి. అంటే ఆ నెక్స్ట్ మార్నింగ్ రెస్ట్ అవసరం ఉన్నా లేకపోయినా రూల్ ప్రకారం రెస్ట్ తీసుకోవాలి. ఇలా కాన్స్టాంట్గా ఫ్లైట్స్ డిలే అవటం, పైలట్స్ నైట్ డ్యూటీ చేసినా చేయకపోయినా మ్యాండేటరీగా రెస్ట్ తీసుకోవడంతో పైలట్స్ కొరత ఏర్పడి మార్నింగ్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. అలా మార్నింగ్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిలేషన్ని మేనేజ్ చేయడం కోసం స్కెడ్యూల్ని అటు ఇటు చేసి చివరికి గందరగోళానికి గురైంది ఇండిగో. హైరింగ్ ఫ్రీజ్, హెవీ వింటర్ స్కెడ్యూల్, లో మ్యాన్ పవర్, ఇలా నోరు తిరగని కారణాలు ఏవైనా కానివ్వండి, ఇక్కడ ఇబ్బంది పడుతుంది జనాలు. దాదాపు 60% పైనే ఇండిగో ఎయిర్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రతి 10 మంది ప్యాసింజర్స్ లో 6 మంది ఇండిగో ద్వారానే ఫ్లై చేస్తారు. అండ్ ఆన్ అన్ యావరేజ్ గా ఇండిగో రోజుకి 2000 ఫ్లైట్స్ నడుపుతుంది. సో ఒక 10% ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినా కానీ 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఒక్కో ఫ్లైట్ కి మినిమం 50 మందిని వేసుకున్న 1000 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ ప్లాన్స్ తారుమారైనట్లే. అండ్ వీళ్ళల్లో ఎమర్జెన్సీస్ కోసం, సర్జరీస్ కోసం, ఎగ్జామ్స్ కోసం ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సోషల్ మీడియాలో వీడియోస్ చూసే ఉంటారు కదా, చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సరే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు, మరి దానికి తగిన చర్యలు తీసుకోవాలిగా. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఇంటికి పోండి అని ప్యాసింజర్స్ని అనలేరు కాబట్టి వాళ్ళకి తగిన వసతులు కల్పించాలి. కానీ చాలా ఎయిర్పోర్ట్స్లో ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రొవైడ్ చేయలేదంట. అండ్ ఇంకొన్ని ఎయిర్పోర్ట్స్లో అయితే అసలు ఎందుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనే రీజన్ కూడా ఎయిర్పోర్ట్ స్టాఫ్ చెప్పట్లేదు. అఫ్కోర్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అని ఏం లాభం చెప్పండి, లైవ్లో చూసే కదా, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఏం తెలుసు ఇండిగో పూర్ ప్లానింగ్ వల్ల ఇదంతా జరుగుతుందని. ఇండిగో మాత్రం December 5th ఒక పబ్లిక్ అపాలజీ రిలీజ్ చేసి ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ప్యాసింజర్స్కి ఆటోమేటిక్గా రీఫండ్ వస్తుంది అని చెప్పేసింది. అంతేకాదు December 15th వరకు ఈ ఇష్యూ కంటిన్యూ అవుతుంది అని కూడా హింట్ ఇచ్చింది. సో December 15th లోపు డేట్స్కి ఎవరైనా ఇండిగో ఫ్లైట్స్ బుక్ చేసుకుని ఉంటే పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళటం మంచిది. కొన్ని రోజులు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండిగోకి మ్యాసివ్ ఫ్లైట్ ఇష్యూస్ని చూసి DGCA FDTL రూల్స్లో కొన్నిటిని టెంపరీగా హోల్డ్లో పెట్టింది. మళ్ళీ ఈ న్యూ రూల్స్ February 10th 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. అప్పట్లోపు ఇండిగో తమ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకుని సరిపడా పైలట్స్ ఇంకా స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఈ వీక్ జరిగిన ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ ఇంకా డిలేస్ మీద గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అసలు 2 లక్షల మంది ఇబ్బంది పడే రేంజ్లో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అవ్వడానికి కారణాలేంటి, ఎవరు దీనికి బాధ్యులు అనేది ఈ ఎంక్వైరీలో తెలుస్తుంది. ప్లస్ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది కూడా ఈ ఎంక్వైరీ తర్వాత గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. ఇండిగో మాకు ఏ పాపం తెలీదు అన్నట్లు రియాక్ట్ అయింది, కానీ ఇక్కడ తప్పు మొత్తం ఇండిగోదే అని ప్రూవ్ అవుతుంది. పైలట్స్ని, ఫ్లైట్ క్రూ, క్యాబిన్ని ఎప్పటికప్పుడు హైర్ చేసుకోవడం కష్టం అనే ఉద్దేశంతోనే DGCA కొత్త రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం ఇచ్చింది. అయినా కూడా ఇండిగో లైట్ తీసుకుందంటే ఏంటి అర్థం? ఇంకో హైలైట్ ఏంటంటే పైలట్ అసోసియేషన్ వాళ్ళు తప్పు మొత్తం ఇండిగోదే అని అంటున్నారు. కొత్త FDTL రూల్స్ ని ఫాలో అయ్యే రేంజ్ కి ఇండిగో ప్రిపేర్డ్ గా లేదని, ఇన్ఫాక్ట్ ఇలా క్యాన్సిలేషన్స్ చేసి జనాల్ని ఇబ్బందికి గురి చేస్తే DGCA కొత్త FDTL రూల్స్ ని వెనక్కి తీసుకుంటుందనే ఉద్దేశంతో ఇండిగో ఇలా జనాల్ని కావాలని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆల్పా ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటున్నారు. FIP ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ వాళ్ళు కూడా ఇండిగో నెగ్లిజెన్సీ ఈ సిచ్యువేషన్ కి కారణం అంటున్నారు. పైలట్ స్ట్రెంగ్త్ కరెక్ట్ గా ఉండి FDTL రూల్స్ ని ఫాలో అయిన ఎయిర్లైన్స్ కి మాత్రమే సీజనల్ ఫ్లైట్స్ కి అప్రూవ్ అవ్వాలని DGCA ని FIP ఇంకా ఆల్పా రిక్వెస్ట్ చేశాయి. సో FIP ఇంకా పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు చేసే ఎలిగేషన్స్ చూస్తుంటే జనాల్ని ఇబ్బందులకు గురి చేసి DGCA మీద ప్రెషర్ తీసుకొని రావడానికి ఇండిగో ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. ఒకటైతే మాత్రం నిజం, ప్యాసింజర్స్ మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను లైవ్లో చూశాను కదా, చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఈ ఇష్యూ ఎంత త్వరగా సాల్వ్ అయితే అంత మంచిది. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.